నేను వస్తానంటే నువ్వు వద్దంటావా అన్నట్లు తయారైంది తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పరిస్థితి. పార్టీ క్లిష్టకాలంలో ఉన్నప్పుడు అందరం కలిసి నడవాలని ఒకరు మొరపెట్టుకుంటుంటే అసలు మీ నేడు కూడా పడడానికి వీల్లేదంటూ మరొకరు గీతగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తమిళ రాజకీయాల్లో ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్ వైరం మళ్లీ పతాక స్థాయికి చేరింది. మరి జయలలిత వారసులమని చెప్పుకుంటున్న వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? అన్నాడీఎంకే ఉమ్మడి కోట మళ్లీ ఎప్పుడు కళకళలాడుతుంది? జయలలిత మరణం తర్వాత చీలికలు పీలికలుగా మారిన అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికీ అదే దుస్థితిలో కొనసాగుతోంది. అప్పట్లో అమ్మకు నమ్మకమైన బంటుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. పళనిస్వామి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినా ఇప్పటికీ ఏకతాటిపైకి రావడం లేదు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దామన్న ఆలోచనలో పన్నీరు సెల్వం ఉన్నా నో ఛాన్స్ అంటూ ఆయన ప్రతిపాదనలను తిప్పికొడుతున్నారు పళనిస్వామి. తేనీలో జరిగిన తన మద్దతుదారుల సమావేశంలో ఓపీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పళనిస్వామిని అన్నా అని సంబోధిస్తూనే పార్టీ ఐక్యత కోసం తాను తిరిగి రావడానికి సిద్ధమని ప్రకటించారు. నేను అన్నాడీఎంకేలోకి రావడానికి సిద్ధం, టీటీవీ దినకరన్ కూడా నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పెద్దన్న పళనిస్వామి సిద్ధమేనా? విడిపోయిన శక్తులన్నీ కలిస్తేనే అమ్మ ఆశయాలను కాపాడుకోగలం. ఇది పళనిస్వామి ముందు పన్నీరు సెల్వం పెట్టిన ప్రతిపాదన. కలిసి పనిచేద్దామని ఆయన బహిరంగంగానే చేతులు చాచిన పన్నీరు సెల్వాన్ని హత్తుకునేందుకు పళనిస్వామి సిద్ధంగా లేరు. పైగా పాత గాయాలను ఈపీఎస్ వర్గం మళ్లీ గుర్తు చేస్తుంది. గతంలో పార్టీ ఆఫీసుపై దాడి చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం వంటి పనులు చేసిన వారిని మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని ఈపీఎస్ స్పష్టం చేస్తున్నారు. కార్యాలయం మెట్లు ఎక్కే అర్హత కూడా మీకు లేదు అన్నట్లుగా పళనిస్వామి వైఖరి ఉంది. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీరు సెల్వాన్ని బహిష్కరిస్తూ 2500 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సందర్భాన్ని పళనిస్వామి గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలన్నీ ఒక్క తాటిపైకి వస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. తమిళనాడులో బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. డీఎంకేను రాజకీయంగా ఎదుర్కోవడానికి కొత్త బలం వస్తుంది. ఓపీఎస్కు ముక్కులతోర్ అలియాస్ తేవర్ సామాజిక వర్గం అండగా ఉంటే ఈపీఎస్కు కొంగు బెల్టుపై పూర్తి పట్టుంది. వీళ్ళిద్దరూ గనక చేతులు కలిపితే రాజకీయంగా ఓట్ల లెక్కలు మారిపోతాయి. ఇప్పటికే టీటీవీ దినకరన్ బీజేపీ ఎన్డీఏ కూటమికి జైకొట్టారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పటిష్టంగా ఉండగా సూపర్ స్టార్ విజయ్ పార్టీ కూడా దూకుడు మీదే ఉంది. ఈ త్రిముఖ పోటీలో గెలవాలంటే అన్నాడీఎంకే ఓట్లు చీలకుండా చూసుకోవాలి. అన్నాడీఎంకేలో ఈ రెండు వర్గాలు కలిస్తేనే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈపీఎస్ మాత్రం ఓపీఎస్ లేకుండానే ముందుకు వెళ్తామని ధీమాగా ఉన్నారు. ఓపీఎస్ను ఆహ్వానించే కంటే కొత్త పొత్తుల వైపు చూడటమే మేలని ఆయన భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఓపీఎస్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పన్నీరు సెల్వాన్ని దగ్గరకు తీస్తే మళ్లీ పార్టీలో ఏకుమేకయ్యే ప్రమాదం ఉందని పళనిస్వామి భావిస్తున్నారు. ఒకవేళ ఆయన వర్గంతో చేతులు కలిపినా ఎన్నికల తర్వాత మళ్లీ సంక్షోభం తలెత్తదన్న నమ్మకం లేదు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే సీట్ల పంచాయతీ కూడా మొదలవుతుంది. అందుకే పళనిస్వామి పన్నీరు సెల్వం మాట ఎత్తితేనే వేండా అంటున్నారు.